ఇలా పట్టుకుని స్నాప్ పెట్టి అడవుడి చూపాలి. ఏ సినిమాల్లో చూపించినట్టే ఉంది వీళ్ళు లోపల. మన దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఎటు నుంచి. గుడ్ మార్నింగ్ భయ్యా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఫైనల్లీ ఈ రోజు ఫ్లైట్ ఎక్కబోతున్నాం. లైఫ్ లోనే ఫస్ట్ ఫ్లైట్. ఇప్పుడు వచ్చేసి టైం ఎర్లీ మార్నింగ్ 6-9 అవుతుంది. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. ఫ్లైట్ 8:20కి ఒక గంట ముందు వెళ్ళిపోతే సరిపోద్ది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మాకు ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 30-40 మినిట్స్ పడుతుంది అంతే. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఎక్కాలి ఏంటి మా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తా. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, మమ్మల్ని రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లో దింపడానికి మా తనయ్య వస్తున్నాడు. థ్యాంక్స్ రా తనయ్య. ఫస్ట్ ఫ్లైట్ గుర్తున్నట్టే తనయ్య గారు కూడా గుర్తుంటాడు. ఫీలింగ్ ఎక్సైటెడా? ఏం మాట్లాడాలన్న ఫ్లైట్ దిగాక మాట్లాడుతుంది. ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్. జస్ట్ ఇప్పుడే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చాం. బయట నుంచి భలే ఉంది. మొన్నే వచ్చాం టీ తాగడానికి. నవ్వుతావేంట్రా? సరదాగా వచ్చాం బషీర్ గడు ఉన్నప్పుడు. రే ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఏంట్రా ఫ్లైట్లకి. మాకు ఫ్లైట్లు ఎక్కడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఎన్ని కార్లా ఎక్కేవాళ్ళు తక్కువ, వాళ్ళు దింపేవాళ్ళు ఎక్కువ అనుకుంటా. తీయి టైం అయిపోయింది అంటున్నాడు తనయ్య గాడు. అదేంట్రా గంట ముందు, 1:15 నిమిషాలు ముందే వచ్చాగా, అయినా టైం అయిపోయిందా? ఓకే ఓకే బాయ్ తనే, థ్యాంక్ యూ. ఓకే వెళ్ళిపో, జాగ్రత్తగా వెళ్ళిపో, బాయ్. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం. ఫ్లైట్ నెంబర్లు అన్నీ ఇక్కడ ఇలా రాశారు. ఇప్పుడు మంది ఎక్కడ ఉంది? IX2885 అక్కడ ఉంటుంది నెంబరు. మనం ఎక్కేది ఎయిర్ ఇండియా. ఇందులోకి వెళ్ళి మనం లగేజ్ వెయిట్ అవి వేయించుకుని ఆ ప్రాసెస్ ఏదో ఉండదు, అదంతా చేయాలంట. లగేజ్ లాక్ వేసుకుంటున్నాం. ఎన్ని తెలివితేటలు మాకు లేవు. పక్కన ఎవరో లాక్ అంటే గుర్తొచ్చి మేము లాక్ వేస్తున్నాం, వేస్తాం. కానీ లాక్ గుర్తులేదు బయటికి ఎలా వచ్చిందో. లగేజ్ పెట్టేసాం. మన లగేజ్ వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతాం. మా టికెట్లు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా పట్టుకుని స్నాప్ పెట్టి అడవుడి చూపాలి. ప్రౌడ్ గా చెప్పుకుంటాను, స్నాప్ చాట్ లేదని చెప్పేసి, ఎవరికి స్నాప్లు పంపరని చెప్పేసి, ఎవడి స్నాప్లు నాకు రావని చెప్పేసి ప్రౌడ్ గా చెప్పుకుంటాను. నేను చెప్పుకుంటాను. నోరు మూసుకో, ఇది స్నాప్ చాట్ వాడతాడు. అయిపోయినట్టేనా? మన చెక్ ఇన్ అయిపోయినట్టేనా? ఇంకా మొత్తం డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసారు కదా. చెక్కింగ్ అన్ని అయిపోయినట్టేనా? 105 గేట్ దగ్గర పోండి. 740కి ట్రైన్, 105 గేట్ ట్రైన్ కాదు, ఫ్లైట్ ఎక్కుతున్నాం. చెప్పుకో, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన పదం ఇప్పుడు మానవ అంటే 740కి బోర్డింగ్. 105 అడుగుదాం. సెక్యూరిటీ చెక్. ఇదే రిస్క్, ఏం పెట్టలేదు లోపల. ఇక్కడ ఏం చేస్తారు అనుకుంటున్నాం? మన బ్యాగులు లోపల ఉన్నాయన్నీ చెక్ చేస్తారనమాట. చేతితో పట్టుకెళ్ళే బ్యాగులు అన్ని. సక్సెస్ఫుల్ గా చెకింగ్ అయిపోయింది. మొత్తం బ్యాగుల నుంచి అన్ని బయటికి తీయమన్నారు. అన్ని బయటికి తీసాం. మా పర్సులు, ఫోన్లు, ల్యాప్ చార్జర్లు అన్ని కూడా బయటికి తీసామన్నారు. అన్ని బయటికి తీసేసాం. సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒక చిన్న విష్ జరిగింది, అదేంటో చెప్తాను ఉండండి. ముందు ఈ పోలీసులు చూస్తున్నారు, లోపల పెట్టేద్దాం. ఏంట్రా వీడియో తీస్తున్నాం అన్నాడు అనుకోండి, ఏదో గొడవ పెట్టేస్తాం. ఏమైంది అనుకుంటున్నారు? అన్నీ తీసేమన్నారు, అన్నీ తీసేసాం. కానీ మనకి సోకులు ఎక్కువ కదా. ల్యాప్టాప్ బ్యాగ్లో పౌడర్ ఉండిపోయింది. పౌడర్ ఎలా లేదంట. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫీ స్టిక్ ఒకటి మిగిలిపోయింది. మా అందరు బ్యాగులు ఇచ్చేసి మా బ్యాగ్ మాత్రం పక్కన పెట్టి పక్కన రమ్మన్నాడు. నాకు ఇంక చూడండి అదిరిని వేరే పెట్టాను పౌడర్. లేదని నేను వాదిస్తున్నాను. లోపలించానన్నాడు. తీసి లోపల ఉంది కదా, అందరూ ఇదే చెప్తారు లేదు లేదు అని. ఉంటదైనా లోపలే అంటున్నాడు. అయితే ఆ పౌడర్ తీసేసుకున్నాడు ఎవడు. పౌడర్ ఇంకా అన్ని ఇస్తాడు. అన్ని అయిపోయినాయి. మా గేట్ నెంబర్ వచ్చేసరికి 105. ఇక్కడ చూడండి చాలా షాపింగ్ చాలా ఉన్నాయి అనమాట. షాపర్ స్టాప్ ఇది. ఆ పక్కన చూసుకుంటే జాక్ అండ్ జోన్స్, సెలెక్ట్, ఇలా చాలా ఉన్నాయి. ఇదేంటిది? రాజపుష్ప ప్రమోషన్. నువ్వు బట్టలు కొనుక్కుందాం అన్నావు అని చెప్పేసి వెళ్ళి చూసా రేట్లు. ఒక టీషర్ట్ 5,000 ఉంది. అది ఎలా ఉంది అనుకుంటాం? పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టే వాళ్ళు టీషర్ట్ ఉంటే చూసాం, అలాగే ఉందిరా సేమ్. అది పైలట్లు వెళ్తున్నారు. వీళ్ళు ఇప్పుడు మనం జాగ్రత్త తీసుకెళ్ళాలి. వాళ్ళు అంటే మా ఫ్లైట్ వాళ్ళని తెలీదు, కానీ ఏదో ఒక పైలట్లు. పైలట్ దించో. అయ్యా ఎర్రి పప్పుల వయ్యం
అందరి చేతుల్లో బ్యాగులు ఉన్నాయి. మేము బ్యాగ్ అరే మన బ్యాగ్ ఏదని ఎదిగేసుకుంటున్నాం. అప్పుడు అర్థమైంది అప్పుడు అర్థమైంది బ్యాగులు ఫ్లైట్లోకి వెళ్ళిపోతే మనం పట్టుకుని తిరగ అవసరం లేదని. నేను ఏమో మిస్ అయిపోయింది, ఇంత ఖాళీగా నడుస్తున్నావు నేను ఎదుగుతున్నా. నా జోబులో ఉందిరా బాబు, రే పట్టుకురా బాబు నువ్వు. రే గుండె ఆగింది 2 నిమిషాలు. ఇంక ఇది అవసరం లేదనుకుంటా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎంత దగ్గరగా చూస్తున్నాం. అరే అరే అది పెద్దదేం లేదురా, చిన్నదే ఫ్లైట్. చూడడం ఏంట్రా, ఇంకాసేపట్లో ఎక్కుతాం. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కడానికి బస్సు వచ్చింది, బస్సు ఎక్కుతున్నాం. అక్కడ కనిపించే బ్రో మా ఆకివీడే అంట, అదా సబ్స్క్రైబర్. మాయిలు చాలా మంది ఉన్నారు. బాగున్నా అమ్మా దిగిపోయాం ఫైనల్లీ. రే ఏంట్రా బస్ స్టాండ్ ముందు బస్సులు ఆగినట్టు ఇన్ని ఫ్లైట్లు ఉన్నాయి. అక్కడ చివర ఇవన్నీ వరుసగా అన్ని ఫ్లైట్లే. మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇదే, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆరెంజ్ కలర్. దగ్గరికి వెళ్ళి ఆ రెక్కలు ఎలా తిరుగుతుందో చూపిద్దాం అనుకున్నాను. సార్ వెళ్ళకూడదు సార్ అన్నారు. వచ్చా 7378 బస్సు మీద టైర్ గాలి నెత్తడానికి అనుకుంటున్నామేంటి? అరే టైర్లు చిన్న టైర్లే, పెద్ద టైర్లు ఏం లేవు. అరే ఫ్లైట్లు చిన్నవి అవి మనకి చిన్నగా కనబడుతున్నాయి. ఇవి గాల్లో పెద్దగా కనబడుతున్నాయి. ఇంటర్నేషనల్ అయితే పెద్దగా ఉంటాయా? ఓకే ఇక పైకి ఎక్కేస్తున్నాం. అంటే మీరు ఎవరు ఎక్కలేదని కాదు, మేము ఎక్కాం కాబట్టి కొంచెం మా ఎక్సైట్మెంట్ అంతే. ఫస్ట్ టైం కాబట్టి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఎక్కలేదమ్మా, అది ఏంట్రా టర్బన్ ఎంత ఉంది. నమస్కారం. ఏ సినిమాల్లో చూపించినట్టే ఉంది వెళ్ళి లోపల. ఇదే మన సీటు. అది ఏంట్రా బాబు, మాకు జనరల్ ట్రైన్లోనే లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇందులో ఎంతే ఉంది. అరే కర్మ అంటే ఇదే, నేను ఇదే రాకూడదు అనుకున్నాను, ఇదే వచ్చింది. 2 విండోలు ఉన్నాయి కానీ మధ్యలో ఇది వచ్చింది. మనకి బుక్ చేయకుండానే సీట్ వచ్చేసింది అంటే విండో సీట్ అప్పుడే అర్థం చేసుకోవాలి మనం. అరే కాదురా, లోకల్ ట్రైన్లో ఇంకా లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది కదా వెళ్ళి. కరెక్ట్గా లోపల పెట్టింది. ఏంటి ఇవన్నీ అడవిడీలు వచ్చేస్తారు నొక్కితే. టాయిలెట్ ఎక్కడ అడుగుదాం వస్తే. ఇదేంటిది? అరే ఫుడ్ ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? ఇక్కడ ఇచ్చుకోవచ్చా అడుగుతారు వచ్చేవాళ్ళు. గెట్ వెల్ సూనా, నాకేం అవ్వలేదుగా. గెట్ వెల్ సూన్ అంటున్నారు. ఇక్కడ ప్రీ బుక్ యువర్ గోర్మేర్ హాట్ మీల్స్ ఆన్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటే ఇప్పుడు ఇచ్చుకోవచ్చా? ప్రీ బుక్ అంటే ఎంత ముందే ఇవ్వాలా, మనం ఇప్పుడు ఇవ్వకూడదా? మసాలా చాయ్ పిక్ ఎనీ జస్ట్ 200, వెరీ రీజనబుల్ అమ్మా. పిక్ ఎనీ జస్ట్ 200, వెరీ రీజనబుల్ అమ్మా. అమ్మా అని చెప్పాను, ఫ్లైట్లో నుంచే మాట్లాడుతున్నారా? అంటే సిగ్నల్ రాదని ఊహించుకుందరా. ఎనీ పిక్ ఎనీ 300, 200. అరే ఇన్ని ఇచ్చేస్తాడంటావు 200 పప్పులు. పైన లైట్లు, నో స్మోకింగ్. ముగ్గురికి 3 లైట్ల పాప. 3 వాళ్ళకి ఎలా కనబడిద్ది? ఇందులో ఏం చేసి వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోరా. కారులో అయినా ప్లేన్లో అయినా సీట్ బెల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. వచ్చారా నీకు? ఏదో సినిమాలో చూసాను, ఎవరికి సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాదు, పక్కన చెప్పాడు. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. ఏది ఈ గెట్ వెల్ సూన్ అనేది వాంతు చేసుకోవడానికంట. ఈ గెట్ వెల్ సూన్ అనేది వాంతు చేసుకోవడానికంట. వాంతు చేస్తాం, కిటికీలోంచి బయటపడేయాలా? ఎక్కడ వాంతు చేసి ఎక్కడ పడేయాలి దీన్ని? ఎగ్జిట్ తీసేసి మీకు వెళ్తురు లోపల రాకూడదు అనుకో, ఇది వేసేసుకోవడమే. అంతా బాగానే ఉంది కానీ 800 కిలోమీటర్లు వైజాగ్ 40 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతాడంటే టెన్షన్ వచ్చేస్తుందిరా. అందుకే ఫ్లైట్ స్టార్ట్ అయిందా? ఏం కదులుతుంది? డైరెక్ట్ స్టార్ట్ అయిపోయింది బాబు. అరే రివర్స్ వెళ్తుందిరా ఇది. రివర్స్ గేర్ కూడా ఉంటుందండి దీనికి. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయింది, ఫుల్ సౌండ్ వస్తుంది. ఎంత సౌండ్ వచ్చేది. ఫైనల్లీ స్టార్ట్ అయ్యమ్మా. మా వెనక ఇంకో ఫ్లైట్ వచ్చేస్తుంది చూడండి, ఇండిగోల్డ్. ఎంత ఎండ వచ్చేస్తున్నారు ఏంటి? ఇటు వేరే రన్వే ఉంటుందిరా. ప్రైవేట్ జెట్ ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మంది టేక్ ఆఫ్ అయ్యింది. అది ఇప్పుడు ఉంటుంది అసలు సినిమా. రే మన దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఎటు నుంచి. ఓడి అమ్మ, ల్యాండింగ్ అవుతుంది ఇదేదో ఇప్పుడే. ఇదేంట్రా ఇది? ఇండిగో. నార్మల్గా అయితే మాకు 8:40 కల్లా అయిపోవాలి. 8-9 అయింది ఇప్పుడు టైము, ఇంకా అవ్వాల. ఇప్పుడు ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ పైకి. సన్ రైజ్ చూడండి ప్లేన్లో నుంచి.
మంది పడుకుని పోతున్నారు. వాళ్ళకు కాదు, వాళ్ళకి భయం వేసి పడుకుని పోతున్నారా? నిజంగా టెన్షన్ లేక నిద్రపోతున్నారు ప్రశాంతంగా. అసలు ఫ్లైట్ ముందుకెళ్తున్నట్టే తెలియట్లేదు. నీకు తెలుస్తుందా? ఎందుకనుకుంటున్నావు? మనకి రోడ్డు మీద వెళ్ళినప్పుడు చెట్లు పొట్లు వెనక్కి వెళ్తా ఉంటే మన ఎంత స్పీడ్ ఇక్కడ ఏమున్నాయి రా మేఘాలు తప్ప, ఎటు చూసినా తెలిపే ఉంది. ఈ కథలో మనకి వైజాగ్ వచ్చేదాకా అక్కడే ఉంటాయి. చెస్ ఆడుకుంటున్నాడు వీడు ప్రశాంతంగా. టేక్ ఆఫ్ సింపులే, ల్యాండింగే కష్టం. ల్యాండింగ్ స్మూత్గా జరిగింది అనుకో సూపర్. అప్పుడు అది అదే చేయించాం, ఇదో పెద్ద లెక్క. నువ్వు చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు. ఏ ల్యాండింగ్ అయిపోతున్నావు. మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం, కింద దాకా వచ్చి రన్వే దాకా వచ్చి పైకి వచ్చేసాం. మళ్ళీ ఏమో కింద దాకా తీసుకు, రన్వే కింద ఉంది. నాకు రన్వే కూడా కనబడింది, మళ్ళీ పైకి తీసుకొచ్చేసారు. నాకేం అర్థం కావట్లా. అక్కడ ఇవన్నీ చూశాను నేను. ఇప్పుడే కిందకి దింపాడు ఫట్టుమని. అదిగోండి రన్వే ల్యాండ్ అవుతుంది. అయ్యా 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 అయ్యా, ఈ బ్రేకులు అనుకుంటే రెక్కలు. మన లగేజ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అందులో నుంచి అలా వచ్చి ఇలా వెళ్తుంది. మనకు కావాల్సిన లాగి తీసేసుకోవడం. నాకు తెలియదు, ఇప్పుడే చూశాను. సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాం, లగేజ్ కూడా తీసుకున్నాం. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మౌలి మా ఇచ్చాడు. కాదు, ఏమైంది అనుకుంటున్నావు? యాక్చువల్గా నువ్వు మర్చిపోయావు, అక్కడ చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారు. నా కోసం రైతుల కోసం, నీ కోసమే పెట్టాను అక్కడ జనాలని. ఒక దగ్గర 50 మందిని. ఆడెవడో ఫ్లాగ్ ఇచ్చేసి డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి అటు పోయి మారిపోయారు. కాదు, ఏమైంది అనుకుంటున్నావు? అంతా బాగానే జరిగింది, చాలా స్మూత్ గా టేక్ ఆఫ్ జరిగింది. ఇంకా ల్యాండ్ అవ్వడానికి దగ్గరికి వచ్చింది. నేను అక్కడ రెక్క దగ్గర అనమాట. అది కరెక్ట్ గా ఇలా వచ్చింది మాయా. ఇలా వచ్చి ఇలా దింపి నాకు రన్వే అలా కనబడుతుంది. మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయాడు. ఏమో తెలీదు, పైన పావు గంట ముందే మీకు చెప్పాను ఎయిర్ ఇండియా జాగ్రత్తగా రండి అని చెప్పి. ఏమయ్యా ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పావు గంట దింపి కింద తీసుకొచ్చాడు. చెప్పాను లేదా మా ఇండిగో గట్ట కాదు, ఎయిర్ ఇండియా జాగ్రత్తగా రండి అని చెప్పా. మా ఎక్స్ప్రెషన్ చూస్తే ఆ టైంకి ఎవడు ఫ్లైట్ అక్కడ డబ్బు అని పడింది. ఏదో ఇలా ఉంది మీ వైజాగ్. లేటు యాక్చువల్గా 9:30కి రావాలి మీరు. అదే కదా, టైం ఎంత అయింది ఇప్పుడు? 10:40 అయిపోయింది. హాయ్ బ్రో, బాయ్ బ్రో, బాగున్నావా? కరెక్ట్గా వచ్చావు లాగ్ తీసే టైంకి. ఇక్కడేనా? అవునా, సూపర్ సూపర్. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవాలి. కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం కొంచెం ఫన్, కొంచెం స్కేరీ ఎక్స్పీరియన్స్ అనమాట. 700 కిలోమీటర్స్ మమ్మల్ని, అంటే వైజాగ్ సముద్రం దగ్గరికి 40 నిమిషాల్లో తీసుకొస్తాడు. అంటే ఆడు 1000 కిలోమీటర్లు గంటకి స్పీడ్ వెళ్ళాలి ఫ్లైట్. కానీ ఎక్కడ చూసిన మబ్బు అక్కడే కనబడుతుంది. ఆ మబ్బు అలా నాతో వస్తుంది. నేల మీద అనుకో చెట్లు పొట్లు ఉంటాయి, ముందుకు వెనక్కి వెళ్ళిపోతే మన స్పీడ్ తెలుస్తుంది. గాల్లో మేఘాలు తప్పి ఇప్పుడు నీకు అర్థమైంది, ఫ్లైట్ లో కూడా పైన ట్రాఫిక్ ఉంటది, గుదుపులు ఉంటాయి అని చెప్పి. ఉన్నాయి, పల్లె బస్సు లాగే ఉంటది పైన. అవును, వచ్చింది, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. రన్వే అయితే గతుకులు ఇలా ఊగుతుంది. కాకపోతే మనలాగా ఎదురెదురుగా ట్రాఫిక్ లాగా ఫ్లైట్ లో ఆగిపోవు అంతే. అందుకే ఫాస్ట్ గా వచ్చేస్తాం.